దురంధర్ ఎక్కడ చూసినా దీని హవాయే కనిపిస్తుంది మ్యాన్. సో ఈ రోజు అయితే పార్ట్ 2 రిలీజ్ అయిపోయింది మూవీ. నిన్న ప్రీమియర్స్ పడ్డాయి. నేనైతే మూవీ చూస్తాను. ఇప్పుడు ఎలా అనిపించింది మీతో షేర్ చేసుకుంటాను. సో జస్ట్ చిన్న డిస్క్లైమర్ అనమాట. అంటే పార్ట్ 2 చూడాలంటే పక్కా మీరు పార్ట్ 1 కూడా చూడాలండి. అసలు ఆప్షనే లేదు. ఎందుకంటే ఈ 2 కలిపే షూట్ చేశారు. అండ్ రిలీజ్ కూడా 3 మంత్స్ గ్యాప్ ఉంది కాబట్టి పక్కా పార్ట్ 1 అయితే చూడాల్సిందే మీరు. అండ్ పార్ట్ 1 లో చిన్న చిన్న విషయాలు నేను మాట్లాడతాను. సో స్పాయిలర్ అలర్ట్. సో పార్ట్ వచ్చేసి మనకి పార్ట్ 1 ఎక్కడైందో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మా. బేసిక్ గా రెహమాన్ డెకెట్ అనే పర్సన్ చనిపోతాడు, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ లయరీలో ఏం జరిగింది, మన హంజా అలీ ఎలా పైకి వచ్చాడు అనేది చూపిస్తారు. సో నేనైతే ఎలా అనుకున్నానంటే ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోద్ది అనుకున్నాను. అంటే ఇప్పుడు హంజా అలీ ర్యాంక్స్ పెంచుకుంటూ వెళ్తారు అండ్ ఫైనల్ గా ఈ ఐఎస్ఐ, మేజర్ ఇక్బాల్ ఎవరైతే టార్గెట్స్ ఉన్నారో వాళ్ళని ఏదో లేపేస్తారు అనుకున్నాను. కానీ డైరెక్ట్ గా అలా చూపిలేదు. అఫ్ కోర్స్ ద పాత్ అదే, కానీ చాలా తెలివిగా స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ మ్యాజిక్ చేసుకుంటారు ఆదిత్య గారు. మీకు పార్ట్ 1 లో కొన్ని క్యారెక్టర్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ హంజా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ కొన్ని రిపీట్ అవుతుంది అండ్ అక్కడ స్టేక్స్ చాలా బాగుంటాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. అక్కడ ఇంటర్వెల్ సీన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే స్టేక్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ నా వరకు ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏమి అంత తోపుగా ఏం లేదు, అంత లోగా కూడా ఏం లేదు. ఇట్స్ లైక్ ఓకే అలా వెళ్ళిపోతుంది అనిపించింది అంతే. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే చాలా ఇంపాక్ట్ కలిగించాయి అనమాట. ఎస్పెషల్లీ చాలా, ఎందుకంటే పే ఆఫ్ సీన్లు ఎక్కువ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. మేజర్ గా పార్ట్ 1 లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ అయితే రిపీట్ అవుతాయి అనమాట. దానివల్ల పే ఆఫ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ హంజా టైమ్ లైన్ ని కరెంట్ ఈవెంట్స్ అంటే రియలిస్టిక్ ఈవెంట్స్ ని అలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళారు. సో నాకైతే ఆ నరేషన్ చాలా బాగా నచ్చింది. సో అదేంటి బ్రో అంత బాగానే చెప్తున్నావు కదా, ఇంకేంటి కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఏం లేదు. కానీ ఒక్కటే ఏంటంటే క్లైమాక్స్ ఫైట్ నాకు కొంచెం ఎక్కువ ల్యాగ్ చేసి అనిపించింది మ్యాన్. అంటే ఇప్పుడు క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది అంటే ఐఎస్ఐ ఏజెంట్ ఒకరితో ఉంటుంది, ఆల్రెడీ తెలిసిందే అందరికి. కాకపోతే ఆ ఫైట్ లెంత్ అనేది చాలా ఎక్కువసేపు ఉంటుంది. ఐ థింక్ ఇట్ వెంట అరౌండ్ 20 to 30 minutes, అంత అవసరం లేదేమో. సో నా ఒపీనియన్ లో ఇలానే మూవీ ఎండ్ చేసి ఉంటే అంత హై నోట్లు ఎండ్ అయ్యేది కాదేమో. కానీ ఇక్కడ ఆదిత్య గారు తన తెలివంతా చూపించారు. అసలు క్లైమాక్స్ సీన్ ఉంటది మ్యాన్, నిజంగా క్యాక్. అసలు నాకు సినిమా మొత్తంలో క్లైమాక్స్ మై ఫేవరెట్ పార్ట్. ఎందుకంటే అక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది, మామూలు ట్విస్ట్ కాదు అది. అసలు లిటరల్లీ ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు అయితే నాకు కొన్ని డైలాగ్స్ కూడా వినబడలేదు మ్యాన్. నిజంగా అంత గట్టిగా అరిచారు. మీరు ఒకవేళ మూవీ చూసింటే ఆ ట్విస్ట్ ఏంటో ఆబ్వియస్లీ మీకు తెలుసు, అది మాత్రం కామెంట్ చేయకండి. మనం ఆదిత్య ధర్నే ప్రోడక్ట్ గురించి పొగిడితే అది తప్పు అవుతుంది. ఎందుకంటే రణవీర్ సింగ్ గారు ఈ మూవీలో చాలా కాంట్రిబ్యూట్ చేశారు. అసలు ఆయన యాక్టింగే నా ఒపీనియన్ లో పుల్ ఆఫ్ చేసింది మూవీ. అండ్ లిటరల్లీ లాస్ట్ సీన్ ఉంటుంది చెప్తున్నా నేను, నిజంగా ఆ సీన్ కి నిజంగా నేషనల్ అవార్డు ఇచ్చేసి అనిపించింది నాకు. ఎస్పెషల్లీ స్పై మూవీస్ లో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అంటే మల్టిపుల్ షేడ్స్ చూపించాలి, చాలా కష్టం, అది చాలా ఛాలెంజింగ్ రోల్. అండ్ రణవీర్ సింగ్ గారు చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేస్తారు, అసలు మామూలు కాదు. ఐ థింక్ పద్మావత్ అనుకుంటే నాకు ఇప్పటిదాకా ఆయన పర్ఫార్మెన్సెస్ నచ్చినవి. ఐ థింక్ దురంధర్ ఆల్రెడీ బీట్స్ దట్ పర్ఫార్మెన్స్. నిజంగా చాలా బాగా చేశారు. మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోజు తగ్గట్టు వాళ్ళు బాగా చేశారు. కొంతమంది యాక్టర్స్ నిజంగా చితగ్గొట్టారు. వాళ్ళ గురించి ఎక్కువ చెప్పను, బికాస్ అక్కడ స్పాయిలర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే అంత ఎక్కువ వాడలేదు ఈ మూవీలో, సేమ్ లైక్ పార్ట్ 1 అక్కడక్కడ చూపించారు. బట్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం వాళ్ళకి బాగా వర్కౌట్ అయినాయి. అంటే మ్యూజిక్ గురించి అయితే ఒక్కసారి మాట్లాడాలి మ్యాన్, బికాస్ మ్యూజిక్ అయితే నన్ను అంతగా ఇంప్రెస్ చేయలేదు, అట్లీస్ట్ పార్ట్ 1 తో కంపేర్ చేసుకుంటే. బికాస్ చాలా వరకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏంటంటే అలా అలా వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. పార్ట్ 1 లో ఏంటంటే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. పార్ట్ 2 లో నాకు అంతగా అనిపించలేదు. మెయిన్ గా నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే షేరీ బోలత్ సాంగ్ ఉంటుంది అక్షయ్ ఖన్నా గారిది. సో అది చాలా బాగుంటది కదా, మంచి సెట్ అయింది రిథమ్ కి. ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ రణవీర్ సింగ్ గారు వచ్చినప్పుడు సాంగ్ పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ అదేంటంటే ఆయనకి అంతగా సెట్ అవ్వదు అనిపించింది మూవీ టోన్ కి. టెక్నికల్ గా కూడా మూవీ స్ట్రాంగ్ అండి, బికాస్ దురంధర్ 1 కూడా సేమ్ టెక్నికల్ గా చేశారు. వాళ్ళు స్ట్రాంగ్, ఎందుకంటే అవుట్పుట్ తెలిసిపోద్ది. అండ్ పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ స్ట్రాంగ్ గానే ఉంటది. నాకు ఓన్లీ క్లైమాక్స్ ఫైట్ లో మీకు కొన్ని అంటే ఆ ఫైట్స్ అవుతున్నప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయ్యేదంతా విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టింది అనిపించింది. బట్ మేజర్ గా అదర్ దాన్ దట్ చాలా వరకు బాగా చేశారు. అండ్ దెన్ కమ్స్ ద ఫైనల్ క్వశ్చన్, అసలు దురంధర్ పార్ట్ 1 బెటరా పార్ట్ 2 బెటరా అని. సో ఈ డిస్కషన్ కొంచెం కష్టమనే చెప్పాలి ఆన్సర్. కానీ నా ఒపీనియన్ లో అడిగితే మాత్రం పార్ట్ 1 కొంచెం ఎక్కువేమో అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 2 లో నాకు మేజర్ గా ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మ్యాన్. అంటే అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది, కొన్ని సీన్స్ స్ట్రెచ్ చేశారేమో అనిపించింది. అది లేకపోయిందంటే పక్కనే పార్ట్ 2 చెప్పండి. బట్ స్టిల్ 2 చాలా వరకు దగ్గరగా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ నాకు 2 పార్ట్లు నచ్చినాయి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ మనతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి మా. థ్యాంక్ యూ, బై బాయ్.